కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని వ్యతిరేకిస్తూ మొన్న జరిగినటువంటి మా పార్టీ కార్యవర్గ సమావేశంలో వ్యతిరేకించడం జరిగింది. అలాగే వక్ఫ్ సవరణ బిల్లును కూడా ముస్లిం సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నందున దాన్ని కూడా వ్యతిరేకించాం. అమిత్ షా బహిరంగంగా మావోయిస్టులను లొంగిపోండి లేకపోతే చంపుతామని బెదిరిస్తున్నారు. దాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే రాజీవ్ యువ వికాసం పథకానికి గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు. ఫస్ట్లో రేషన్ కార్డు ఉంటేనే అని చెప్పారు. దాని మీద మేము కలెక్టర్ గారికి, కోదండరాం సార్ గారికి వినతి పత్రాలు అందించడం, రేషన్ కార్డు లేకుండా ఆధార్ కార్డు మీదనే చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా లబ్ధిదారులకి చేరే విధంగా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొన్న చేసినటువంటి భూభారతిలో ధరణిలో జరిగే విధంగా జరగకుండా సీఎం గారు తర్వాత పొంగిలేటి గారు చర్యలు తీసుకోవాలని, అవి కూడా అంతే ఉంది. 4 మండలాన్నే పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. దాన్ని కూడా ధరణిలో లోపాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భూభారతి పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ జనసమితి పార్టీ మే 2వ మొదటి వారంలో కోదండరాం సార్ గారు వస్తూ ఉన్నారు. భారీ చేరికలు ఉంటాయి, సన్మానం జరుగుతుంది. కావున